అర్జునుడికి పోటీగా ఒక్కడైనా వస్తాడా అనుకుంటున్న సమయంలో దుర్యోధనునికి కర్ణుడు కనిపించాడు. ఈసారి ఎలా అయినా సరే అవకాశాన్ని వదులుకోకూడదని పెద్ద పన్నాగం వేశాడు. వెంటనే దుర్యోధనుడు సభలో లేచి, ఇక్కడ రాజ్యం ఉన్న వాళ్ళకి అర్హత ఉందంటే సిరి సంపదలతో వెలుగుతున్న నా అంగరాజ్యాన్ని ఇప్పుడే కర్ణుడికి బహుమతిగా ఇస్తున్నాను. అందరి సమక్షంలో పండితుల మధ్యలో కర్ణుడిని అంగరాజ్యానికి అధిపతిని చేశాడు. నీకు నా అంగరాజ్యాన్నే కాదు కన్నా, నా సింహాసనంలో సగభాగం ఇస్తున్నాను అని అన్నాడు. ఘోర అవమానం పాలవకుండా తన్ని కాపాడిన దుర్యోధనుడు కర్ణుడికి దేవుడిలా కనిపించాడు. కర్ణుడు దుర్యోధనునితో, నేను నీకు మాటిస్తున్నాను, నా చివరి శ్వాస వరకు నీకు విధేయునిగా, నీకు మిత్రునిగా ఉంటాను. నువ్వు ప్రతి చోట విజయం పొందడానికి నీకన్నా ముందు నేనుంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని అన్నాడు. వాళ్ళు సభ నుండి వెళ్ళడాన్ని చూస్తున్న ఒక మహిళ ముఖంలో మాత్రం సముద్రమంత విషాదం, ఆకాశమంత ఆనందం ఒకేసారి కనిపించాయి. ఆమె ఎవరో కాదు, కుంతీదేవి.